వైసీపీ నాయకులకు టీడీపీ నేత బుద్దా వెంకన్న గట్టి వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుని వ్యక్తిగతంగా విమర్శించిన ఎవ్వరినీ వదిలేది లేదు అంటున్నారు బుద్దా. కొడాలి నాని గాని, అంబటి రాంబాబు గాని, వల్లభనేని వంశీ గాని ఎవ్వరినీ వదిలిపెట్టమంటున్నారు. రాష్ట్రం వదిలి వెళ్లినా విదేశాల్లో దాక్కున్నా లాక్కున వస్తామంటున్నారు బుద్దా వెంకన్న. తాను తలుచుకుంటే చంద్రబాబుకి ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు అంటూ జగన్ అసెంబ్లీలో ఆనాడు అన్నారు. ఇప్పుడు జగన్ కే ప్రతిపక్ష నేత హోదా లేకుండా పోయింది అంటూ బుద్దా వెంకన్న విమర్శించారు. రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి పిచ్చికొక్క నాని, అలాగే మరో పిచ్చికొక్క మా పార్టీలోంచి వెళ్ళినటువంటి వంశీ, అలా మా పార్టీలోంచి వెళ్ళినటువంటి దేవినేని అవినాష్, అలా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే అంబటి రాంబాబు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇక రోజానైతే ఈరోజు చూసాం ఆల నియోజకవర్గంలో ఆల కార్యకర్తలే తరిమి కొట్టారు. చంద్రబాబు నాయుడు గారిని కుటుంబం మీద వ్యక్తిగతంగా మారినటువంటి వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మేము ఆ రోజే చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. ఎందుకంటే నిజాయితీకి నీవుటద్దాం ఆ కుటుంబం. ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి, వదిలే ప్రసక్తే లేదు. ఇది రివెంజ్ కాదు. రివెంజ్ అనుకుంటున్నారేమో, కనీస ధర్మం. మరి మేము ఏం చేయకుండా ఉంటే చేతకాని వాళ్ళ కింద ఉంటాం, కానీ మంచితనంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు జాతకం ఏంటంటే మహర్జాతకుడు చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకు ఒకటే చెప్తా. చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. నిన్ను ఫినిష్ చేస్తానన్నాడు భగవంతుడు. ఎమ్మన్నే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫినిష్ చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు. 151 మధ్యలో 5 తీసాడు, 1 ఉంచాడు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు భగవంతుడు, ప్రజలు. అదే చంద్రబాబు నాయుడు గారు